దేవుడు. ఆ మధ్యలో ఒక వార్త చూశాను. ఒక భర్త టర్కీ ప్రాంతంలో భార్య 7th month ప్రెగ్నెంట్ అంట. ఆమెను ఫోటోషూట్కి తీసుకెళ్ళాడంట. కొండపైకి తీసుకెళ్ళాడు ఫోటోషూట్కి. ఈ రోజుల్లో చూడండి, ప్రెగ్నెన్సీలో కూడా ఫోటోషూట్స్ అని కొన్ని రకరకాలుగా ఫోటోలు దిగి అవన్నీ మెమరీస్ ట్రెజర్ చేసుకుంటా ఉన్నారు. భార్యని ఒక కొండపైకి తీసుకువెళ్ళాడు ఫోటోషూట్ అని. మళ్ళీ నీకు డెలివరీ అయితే మనం ఇలా షికారు వెళ్ళడానికి ఉండదు కదా, ఇలా ప్రకృతి అందాలను రమ్యతను మనం ఎంజాయ్ చేయడానికి ఉండదని భార్యను తీసుకువెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి భార్య పడిపోయింది. భార్య కడుపులో బిడ్డ ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత అందరికీ చెప్పాడు, యాక్సిడెంట్, నా భార్య కాలు జారి పడిపోయిందని చెప్పాడు. ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయం ఏంటంటే, తన భార్య పేరు మీద కొన్ని కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ కట్టాడంట. డబ్బుల కోసం కక్కుర్తి పడి కట్టుకున్న భర్త ఆ భార్య కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా కనికరం లేదు, డబ్బు మీద ప్రేమతో మోజుతో 2 నిండు ప్రాణాలు బలిగొని ఇప్పుడు కటకటాల వెనకాల ఉన్నాడు. భర్త ప్రేమ శాశ్వతమా? భార్య ప్రేమ శాశ్వతమా? తల్లిదండ్రుల ప్రేమ శాశ్వతమా? స్నేహితుల ప్రేమ శాశ్వతమా?